హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో టమాటో రసంని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ టమాటో రసం చేయడానికి కేవలం 10 నిమిషాల టైం సరిపోతుందండి, కానీ రుచి మాత్రం అద్దరిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ టమాటో రసం కోసం అయితే ముందుగా నేను ఇక్కడ బాగా పండిన టమాటోలను ఒక 4 తీసుకున్నానండి, మీడియం సైజువి. ఇవి ఒకసారి బాగా క్లీన్ చేసిన తర్వాత పైన ఆ తొడిమ పార్ట్ని నైఫ్ తోటి ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ టమాటో ముక్కల్ని ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చింతపండు వేసుకోవాలి. చింతపండు అయితే టమాటోలు మీకు ఎక్కువ బాగా పుల్లగా ఉన్నాయి అనుకుంటే చింతపండుని కొంచెం తగ్గించి వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండుని ఒక 5 నిమిషాల పాటు ఇలా కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నానండి. ఆ వాటర్తో సహా చింతపండుని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలాగ మిక్సీ పట్టేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వరకు అయితే వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ 10 నిమిషాల టైంలో మనము ఈ రసంలోకి వేసుకోవడానికి మనము ఒక మిశ్రమం అయితే తయారు చేసుకుందాము. దానికి ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ ఫుల్గా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను ధనియాలు, అలాగే ఒక 10 వరకు అయితే వెల్లుల్లి రేకులు వేసుకోండి. ఇలాగ వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టుతో సహా వేసుకోండి. అలాగే కొంచెము కరివేపాకును కూడా ఈ విధంగా వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా, వాటర్ అనేది వేసుకోవద్దండి, కచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మనకి బాయిల్ అవుతున్న ఆ రసంలోకి వేసేసుకోండి. ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇలాగ ఒకసారి గరిటెతోటి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 2 పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా సన్నగా కట్ చేశాను. మనం ఆల్రెడీ మిరియాలు వేసాం కదా, సో పచ్చిమిర్చిని చూసి వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పైనే సాల్ట్ వేసుకోండి, కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇందులో ఇంకా మనం కారం అనేది యూస్ చేయమండి, మనకి ఘాటు అంతా కూడా మిరియాలు పచ్చిమిర్చి నుంచే వస్తుంది. ఇలాగా మరిగించుకోండి. మొత్తం కూడా ఒక 10 నిమిషాలు మరిగితే సరిపోతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి దీనికి పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు కొంచెంగా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చిని వేసేసుకొని పోపు మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇలా ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకొని ఇందులోకి మనం ముందుగానే మరిగించి పెట్టుకున్నాం కదండి, ఆ రసం మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా రసం వేసేసుకొని కొంచెం మనకి పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి ఒక 1/2 టీ స్పూన్ అంతా చిన్న బెల్లం ముక్క వేసాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి. ఒక్క పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, చాలా టేస్టీగా గుమగుమలాడే టమాటో రసం రెడీ అవుతుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.